ఇన్‌షాట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేవి యాడ్ అనేవి చేసుకోవాలన్నమాట. రీసెంట్గా డార్లింగ్ మూవీ రిలీజ్ అయింది కాబట్టి నేనైతే ఈ డార్లింగ్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని పక్కనే రైట్ క్లిక్ ఉంటుంది. అది రైట్ క్లిక్ అనేది ఇచ్చేసేయాలి. మన ఫోటో కావాల్సిన ఫొటోస్ అన్నీ క్లిక్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. 9:16 పెట్టేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో వీడియో అయితే వచ్చేటట్టు. అండ్ ఫొటోస్ అన్నీ కూడా జూమ్ అనేది చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో మంచిగా నీట్గా అయితే ఫొటోస్ అయితే జూమ్ అనేది చేసుకుంటే మనకైతే వీడియో ఉంటుంది. అవుట్పుట్లో మనకు మంచిగా ఫుల్ స్క్రీన్లో అయితే వీడియో వస్తుంది. సో అన్ని ఫొటోస్ కూడా ఈ విధంగా జూమ్ చేసుకుంటే బెటర్గా కనిపిస్తుంది మనకైతే అవుట్పుట్ అయితే. సో ఈ విధంగా మంచిగా జూమ్ అనేది చేసుకోవాలి గైస్. అండ్ మీరు తక్కువ పిక్స్ ఉన్నాయనుకుంటే 5 పిక్స్ కూడా ఈ వీడియోకి యాడ్ అనేది చేసుకోవచ్చు. నేనైతే 10 పిక్స్ దాకా అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కరెక్ట్గా ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టయితే జూమ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. నా దగ్గర ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. డార్లింగ్ మూవీలో ఈ ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటాను. మీరైతే మీ ఫొటోస్తోనైతే చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా ఫుల్ స్క్రీన్లో అన్ని ఫొటోస్ చేసుకున్న తర్వాత వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి అయితే వాటర్ మార్క్ మీద క్లిక్ చేసి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఒక 10 సెకండ్స్లోపు అయితే వాటర్ మార్క్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఇట్లా మనకు ఫోటో మధ్యలో సింబల్ అని ఉంటుంది కదా, దాన్ని వేసి అప్లై టు ఆల్ అని క్లిక్ చేసి అన్ని ఫొటోస్ కూడా అదే ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది అనమాట. మనకు ఫోటోకు మధ్యలో బాణం గుర్తులా అలాగా సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అలా వస్తుంది. అండ్ టెంప్లెట్ యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకైతే స్క్రీన్లో కనిపిస్తుంది అనమాట. అండ్ టెంప్లెట్కున్న వాల్యూమ్ మొత్తం కూడా ఆఫ్ చేయాలి. ఏమైనా మ్యూజిక్ ఇట్లా ఏమైనా ఉంటే ఆఫ్ చేసుకోవాలి. అండ్ మీకు టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఇక్కడికి వెళ్ళి డౌన్ చేసుకోండి. అండ్ టెంప్లెట్ని కొద్దిగా జూమ్ అనేది చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు ఫుల్ స్క్రీన్లో జూమ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అండ్ ఫొటోస్ కూడా కట్ చేసుకోవాలి. 2 పిక్స్ అంత ఫొటోస్ ఉంటే 1 పిక్ అంతా కట్ చేసుకోవాలి. సో 2 పిక్స్ అంతా మనకి ఎంత కనిపిస్తుంది అదే 1 పిక్ కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా అన్ని ఫొటోస్ కూడా అదే విధంగా 1 పిక్ అంత మాత్రం చేసుకొని మిగతా అంతా కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఫొటోస్ని కూడా అట్లనే కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత 24 సెకండ్స్ ఉందన్నమాట. సో ఇంకా కట్ చేసుకుంటే మనకు సాంగ్ టెంప్లెట్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే సెట్ అయిపోతుంది. సో 18 సెకండ్స్ ఉంది కాబట్టి 18 సెకండ్స్ మనం అయితే ఫొటోస్ని అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నాను ఈ విధంగా. అండ్ నా ఫోటో కొద్దిగా మంచిగా అనిపించలేదు, సో ఆ ఫోటోని అయితే డిలీట్ చేశాను. ఈ విధంగా. అండ్ తర్వాత వచ్చేసి ఫస్ట్లోకి రావాలి. ఫస్ట్లోకి వచ్చిన తర్వాత పిక్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసుకున్న తర్వాత లిరిక్స్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనైతే స్క్రీన్ మీద మనకైతే లిరిక్స్ వీడియో యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన తర్వాత లిరిక్స్ వీడియోని అయితే కొద్దిగా జూమ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా జూమ్ చేసుకుంటే బెటర్ అన్నమాట. ఈ విధంగా లిరిక్స్ వీడియోని జూమ్ చేసుకుంటే మంచిగా కనిపిస్తుంది. అండ్ లిరిక్స్ని కొంచెం మనం వేరే కలర్స్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. బట్ నేను చేయదలుచుకోలేను. చేంజ్ చేసుకుంటే ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. సో
సో లిరిక్స్ని అయితే జూమ్ చేసుకుంటే మంచిగా కనిపిస్తుంది అన్నమాట మనకి చూడడానికి. సో కొద్దిగా లిరిక్స్ కింది వైపు పెట్టుకుంటే బెటర్ అనమాట. మనకు ఫేసెస్ మీద లిరిక్స్ పడకుండా కొద్దిగా కింది వైపు పెట్టుకుంటే లిరిక్స్ బెటర్. అండ్ చూసారు కదా, ఈ విధంగా కింద వైపు పెట్టుకుంటే ఈ విధంగా లిరిక్స్ అయితే వచ్చేసాయి. ఎంత బాగుందో చూసారు కదా గైస్. అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా వీడియో బాగుంది. అండ్ వీడియో ఇలా ఏమన్నా ఫేజెస్ కొద్దిగా మనకు టెంప్లెట్ లోపలి పోతే కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకోవాలి అన్నమాట. ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫేసెస్ కనిపించకుంటే ఈ విధంగా కొంచెం కిందికి ఫోటోని లాగేసి కొంచెం జూమ్ చేసుకొని సరిపోతుంది. అండ్ ఫైనల్గా మన అవుట్పుట్ అయితే ఇదన్నమాట. అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది గైస్. అండ్ డెఫినెట్గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ వీడియో ఎక్స్పోర్ట్ కావడానికి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి 1080p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అయిపోతుంది మన గ్యాలరీలోకి. ఒక 2 సెకండ్స్లో సేవ్ అయిపోతుంది.